ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము కులగణన జరిగితే బీసీలకు 42% విద్యా ఉద్యోగ రంగాల్లో స్థానిక సంస్థల్లో వస్తుంది అని ఆశ చూపించి ప్రజలందరినీ కూడా గత 6 నెలల నుంచి 1 ఇయర్ నుంచి మభ్యపెడుతూ తీరా కులగణన రిపోర్ట్ వచ్చిన తర్వాత కేవలం దీన్ని అసెంబ్లీలు ముందేమో ఖాళీ తీర్మానం చేసి సెంట్రల్ పంపించి చేతులు దులుపుకోవడానికి ప్రయత్నం చేసింది, మోసం చేయడానికి. మళ్ళీ బీసీ సంఘాలు మేమందరం కూడా తిరుగుబాటు చేసి ఉద్యమం ప్రారంభించేటప్పటికి గత్యంతరం లేక మొన్న ఏదైతే మార్చి 17వ తేదీన 2 బిల్లులు ప్రవేశపెట్టి చట్టం చేయడం జరిగింది. మళ్ళా చట్టం చేసిన తర్వాత ఒక రాష్ట్రంలో ఒకటి చట్టం అయిన తర్వాత గవర్నర్ ఆమోదించిన తర్వాత ఆ జీవోలు తీసి అమలు చేయాలి. అది బాధ్యత, అది ప్రొసీజర్. కానీ చట్టం చేసిన తర్వాత జీవోలు తీయటానికి సిద్ధపడతలేదు ప్రభుత్వం. అంటే సెంట్రల్కి పోయి రాజ్యాంగ సవరణ గురించి కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది అని సమస్యను ఏంటంటే కేంద్రం వైపు మళ్లించి తాను మొత్తం ఏంటంటే మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇది రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. ఇది కులగణన చేయటం వల్ల ఇప్పుడు ఉపయోగం లేదు. మరి కులగణన చేయటం వల్ల ఏం ఉపయోగం ఉంది? అసలు బీసీలకు జీవోనే తీసి అమలు చేయకపోతే కులగణన ఇంత చేసి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ప్రజల్ని ఇంత మభ్య పెట్టి ఇప్పుడు జీవోలు తీయకపోతే అసలు ఉపయోగమే లేదు. కాబట్టి ఇప్పుడు మేమేందనంటే మీరు 2 బీసీ జీవోలను జారీ చేయాలి, లేదనంటే గద్దె దిగాలి అనే ఉద్దేశంతో అన్ని బీసీ సంఘాలతోటి ఒక జాకును ఏర్పాటు చేసి మొత్తం దీన్ని ఏందనంటే జిల్లాల స్థాయికి నియోజకవర్గాల స్థాయికి తీసుకొని పోయి ఒక మాస్ మూమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆశ పెట్టింది, ఎందుకు ఇస్తానని చెప్పింది, ఇప్పుడు ఎందుకు తప్పించుకుంటుంది, ఆర్టికల్ 16 క్లాజ్ 4 అనేది ఏం తెలియజేస్తుంది అని అంటే రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లను పెంచుకోవచ్చు అని దాంట్లో తెలియజేస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉన్నప్పటికీ కూడా నువ్వు జీవోలను ఎందుకు తీయటం లేదు అంటే మోసపూరితంగా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ మోసం చేయడానికే. గతంలో బీసీలకు రాజకీయ రిజర్వేషన్లు లేకుండా చేసింది రాజ్యాంగం రచించేటప్పుడు కాంగ్రెస్ పార్టీనే. మండల్ కమిషన్ అమలు చేయనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీనే. మళ్ళా బీసీలకు ఏంటంటే మురళీధరరావు కమిషన్ వచ్చినప్పుడు దాన్ని అమలు చేయకుండా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీనే. మళ్ళీ ఇప్పుడు నేను బీసీలకు రిజర్వేషన్లు పెంచుతానని కామారెడ్డి డిక్లరేషన్ లో స్వయంగా ప్రకటించింది కాంగ్రెసే. ప్రకటించిన తర్వాత మళ్ళీ ఇప్పుడు దాన్ని తుంగలో దొక్కడానికి సాకులు వెతికే కార్యక్రమం కూడా కాంగ్రెస్ పార్టీనే చేస్తుంది. ఇది ప్రజలకు అర్థమైపోయింది. ఇంకా ప్రజలకు కింది స్థాయికి కూడా అర్థం చేయించడానికి ఆర్ కృష్ణన్న గారు, నేను, రాజారాం యాదవ్ ఇంకా కలిసి వచ్చే అన్ని మేధావులతోటి సంఘాలతోటి కలిపి త్వరలో ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా అవసరమైతే దేనికైనా సిద్ధమే, బంద్ కార్యక్రమాలు కూడా నిర్వహించడానికి మేము సిద్ధపడతాము. ఈ జీవోలు జారీ అయ్యేంత వరకు కాంగ్రెస్ పార్టీ మీద ఇప్పటికే ప్రజలలో వ్యతిరేకత పెరిగింది. వచ్చే ఎన్నికలలో గెలవదు అని అర్థమైపోయింది. ఇప్పుడు ఈ జీవోల గురించి మాట్లాడుకుంటే అంటే రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లలో మీ ప్రభావం ఏమైనా ఉంటుందా పార్టీ పైన? ఖచ్చితంగా. ఇప్పటికే మొన్న జరిగినటువంటి కరీంనగర్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఒకటి పోటీ చేస్తే ఓడగొట్టడం జరిగింది, ఓడిపోయింది. ఇప్పుడు జరిగే ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఓటమే. ఎందుకంటే చిత్తశుద్ధి అనేది కనపడటం లేదు, ప్రజలకు అర్థమైపోయింది. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఇది ఓడిపోవటం ఖరారు. కాబట్టి ఇక నేను చేసినా చేయకపోయినా పర్వాలేదు. కాంగ్రెస్ పార్టీలో 2 గ్రూపులు, ఒక గ్రూప్ ఏమో బీఆర్ఎస్ లో చేరబోతుంది, ఒక గ్రూప్ ఏమో బీజేపీలో చేరిపోయి కాంగ్రెస్ పార్టీ ఉనికే వెళ్ళిపోతుంది అనేది వాళ్ళకి అర్థమైపోయి చేతులు ఎత్తేసే కార్యక్రమానికి ఉన్నట్టుగా కనిపిస్తుంది. లేకపోతే ఇంత ప్రధానమైనటువంటి సమస్యను ఎందుకు చేపట్టి దాన్ని అమలు చేయడానికి ఎందుకు చిత్తశుద్ధి లేదు అంటే ఓడిపోయినా పర్వాలేదు, కాంగ్రెస్ ఓడిపోయినా పర్వాలేదు, కానీ మేము బీసీలకు ఏందనంటే జీవోలను జారీ చేయము అనేది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. అంటే కాంగ్రెస్ పార్టీ సెల్ఫ్ గోల్ కొట్టుకుంటుంది, ఓడిపోవటానికి కూడా సిద్ధపడుతూ దీన్ని ఏందనంటే వాయిదా వేసి మోడీకి దీన్ని డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా అన్ని బీసీ సంఘాలు నేను పూర్తి చేశాను, ఇక్కడ మోడీ చేతిలోనే ఉంది, ఆడ బీజేపీ గవర్నమెంట్ చేతిలోనే ఉంది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొన్ని మాట్లాడడం జరిగింది. ఏమంటారు అసలు? మోడీ చేతుల్లో ఎప్పుడుంటది అని అంటే ఇక్కడ కోర్టులన్నీ కొట్టేసినప్పుడు ఈయన 2 జీవోలను జారీ చేస్తే, హైకోర్టు కొట్టేస్తే, సుప్రీంకోర్టు కొట్టేస్తే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఏంటంటే రాజ్యాంగ సవరణ చేయాలని అడగాలి. కానీ ఈయన అసలు జీవోలే జారీ చేయలేదు, అమలే చేయలేదు. హైకోర్టుల అగ్రకులాలు కోర్టుకు పోతారా లేదనేది తెలియదు. ఇప్పుడు అగ్రకులాలకు కూడా అర్థమైంది ఈ స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు పెంచితే ఏ అగ్రకులం వాడు కోర్టుకు పోవటానికి సిద్ధంగా లేడు. లేనప్పుడు నువ్వే ఎవడో కోర్టుకు పోతాడు నిలబడదని నువ్వే ఊహించి బీసీలను మోసం చేయడానికి ఎట్లా ప్రయత్నం చేస్తావు? ఇప్పుడు సుప్రీంకోర్టు వైఖరి కూడా మారింది. కృష్ణన్న గారు చెప్పినట్టుగా ఏందనంటే 50% అనేది ఒకప్పటి నిబంధన, ఇప్పుడు అది అవుట్డేటెడ్ అయిపోయింది. సుప్రీంకోర్టే చెప్పింది. కాబట్టి ఖచ్చితంగా కోర్టులు దీన్ని ఆమోదిస్తాయి. ఎవడన్నా కోర్టుకు పోతే ఆమోదిస్తాయి, మేమే కొట్లాడతాం. కాబట్టి నీ బాధ్యత ఏంటిది? రేవంత్ రెడ్డి గారి బాధ్యత 2 బిల్లులను ఏదైతే చట్టం చేశాడో ఆ చట్టం ఆధారంగా నువ్వు 2 జీవోలను జారీ చేయి, అమలు చేయి.
తర్వాత వచ్చే వాటికి మేము చూసుకుంటాం. మేము బీసీ సంఘాలుగా ఏం చేయాలి అనేది మేము చూసుకుంటాం. నువ్వు చేయాల్సింది చేయకుండా మోడీ మీదకి నెట్టేసి నీకు ఇష్టం లేదు, అసలు ఫస్ట్ నీకు అమలు చేయటం ఇష్టం లేదు కాబట్టి నీ అమలు చేయటం ఇష్టం లేదే బీసీ రిజర్వేషన్లు పెంచండి అంటే కులగణన చేసిండా? ఇష్టం లేనిది ఎందుకు చేసిండు అని అంటే, రాహుల్ గాంధీ కేంద్రంలో జాతీయ స్థాయిలో మొత్తం బలహీన పడిపోయింది కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు ఏ నినాదం లేదు కాబట్టి కులగణన అనే దాన్ని రాహుల్ గాంధీ ఎత్తుకున్నాడు. కాబట్టి రాహుల్ గాంధీ ఆ నినాదం చెప్పిండు కాబట్టి గత్యంతరం లేక తూతూ మంత్రంగా జరిపింది. అది కూడా కరెక్ట్ గా లేదు, శాస్త్రీయంగా లేదు. అందులో కూడా తప్పుల తడకగా 52% తేలాల్సిన బీసీ జనాభాను 46% చూపించి మిగిలిన జనాభాని ఏంటంటే ఓసీలకు కన్వర్ట్ చేసుకునే విధంగా ఒక కులగణన ఏంటి అని అంటే ఓసీలు దాన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మార్చుకొని మొత్తం ఏంటంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు మేలు చేసే విధంగా మార్చిండి. ఇది అర్థమైంది ప్రజలకు, చాలా మందికి అర్థమైంది. ఈ కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి, మోసపూరితమైన వైఖరి అర్థమైంది కాబట్టి మన కరీంనగర్ లో ఓడగొట్టారు. ఇప్పుడు జరిగే ప్రతి ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖరారు. సో అంటే రీసెంట్ గా బీసీ నినాదం ఎత్తుకున్న తీన్మార్ మల్లలను కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరిగింది. సో బీసీల తరపున మీరు ఏం చెప్తారు ఆ విషయం గురించి? కాంగ్రెస్ పార్టీలో తీన్మార్ మల్లన్న ఆయన ఎటువంటి వ్యక్తి అయినా గట్టి వాయిస్ ఇచ్చి అసలు రెడ్ల ఆధిపత్యం గురించి, ఒకటే కులము అక్కడ పరిపాలన చేస్తుంది, మా బీసీలకు అన్యాయం జరుగుతుంది అనేది కరెక్ట్ గా మాట్లాడటం జరిగింది. ఆ విధంగా కరెక్ట్ గా మాట్లాడినందుకే కాంగ్రెస్ పార్టీలో వెంటనే ఏందనంటే సస్పెండ్ చేసి ఆయనను సాగనంపారు. ఆయనను సాగనంపి ఏకాకిని చేయటం కోసమే ఎవరైతే బీసీ మేధావులు అని చెప్పుకునే వాళ్ళను, కంచాయిల లాంటి వాళ్ళను, అదే విధంగా ఏదైతే రిటైర్డ్ జస్టిస్లను, రిటైర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్లను మచ్చిక చేసుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వము. ఆ బీసీ మేధావులను ఏంటిది అని అంటే బీసీ మేధావులను మచ్చిక చేసుకొని తీన్మార్ మల్లన్న లాంటి వ్యక్తి గట్టిగా నిలబడ్డందుకు ఆయనను ఒంటరిగా చేసి ఏకాకి చేసి దెబ్బతీయాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ఏజెండా. కాబట్టి ఇలా అది కూడా అర్థమైంది ప్రజలకు. కాబట్టి అది కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ అనేది నేను అభిప్రాయపడుతున్నాను. థ్యాంక్ యూ.